ఏ కన్ను చూడదనా, ఏ చెయ్యి ఆపదనా. ఎపిసోడ్ 1. కావేరి తల్లిదండ్రుల కుటుంబం. కంటికి రెప్పలా చూసుకుంటూ తమ గుండెల్లో పెంచుకున్న కూతురు అల్లుడు చేతిలో అత్యంత క్రూరంగా చంపబడింది. చివరికి తన కూతురు ఆత్మగా మారి తమ అల్లుడు చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయటంతో అల్లుడు చైతన్యకి మరణ శిక్ష విధించబడింది. అల్లుడు చైతన్య చేత తమ కూతురుని చంపేలా ప్రేరేపించిన పావనికి జీవిత ఖైదు శిక్ష పడటంతో కూతురు జ్ఞాపకాలతో ఇండియాలో ఉండలేకపోతారు కావేరి తల్లిదండ్రులు. దాంతో ఉద్యోగ రీత్యా తమ కొడుకు చరణ్ అమెరికాలో స్థిరపడటంతో ఇండియాలో ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసి కొడుకుతో పాటు గుండె నిండా దుఃఖంతో విమానంలో అమెరికా వెళుతుంటారు. కావేరి తండ్రి సీతారాం కళ్ళు మూసుకుంటే తమ బిడ్డ జ్ఞాపకాలతో. కావేరి తల్లిదండ్రులు ఆమెను పెంచిన సందర్భాలు, అనుబంధ క్షణాలు. పసితనంలో కావేరి పుట్టుకకు ఆనందం. కావేరి పుట్టిన రోజు ఆమె తల్లిదండ్రులకు జీవితంలో ఆనందభరితమైన క్షణం. ఆమె పుట్టినప్పుడు తండ్రి మిత్రులతో గ్రామంలో పండుగలా జరుపుకున్నారు. ఆమె పేరును కావేరి అని పెట్టడానికి ఆమె తల్లి నది లాంటి ప్రశాంతత, తేటదనం కావాలని ఆకాంక్షించింది. పసిపాపగా ఉన్నప్పుడు కావేరి తన మొదటి అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి చేతులు పట్టుకుని ఆమెకు నడక నేర్పారు. తల్లి ఆమెకు చిన్న చిన్న కథలు చెబుతూ నిద్రపుచ్చేది. ఆమె తన చిన్నపాటి చేష్టలతో ఇంటికి కొత్త జీవం తెచ్చేది. బాల్యంలో అనుబంధ క్షణాలు. తండ్రి ప్రేమ. తండ్రి ఆమెను బైసికిల్పై స్కూల్కు తీసుకెళ్లిన రోజులు. పాఠశాల పరీక్షల తర్వాత తండ్రి ఆమెకు ఇష్టమైన చాక్లెట్లు, బొమ్మలు కొనివ్వడం. గ్రామంలో పండగల సమయంలో ఆమెకు కొత్త బట్టలు తీసి బంగారు చెవిపోగులు తొడిగిన సందర్భాలు. తల్లి ఆప్యాయత. తల్లి తన చేతులతో కావేరికి ఇష్టమైన పులిహోర, మామిడికాయ పచ్చడి వండేది. చల్లని రాత్రుల్లో తల్లి గుండెలకు కట్టుకుని ఆమెకు పాటలు పాడి నిద్రపుచ్చేది. కావేరి చిన్నతనంలో తన ఇష్టమైన పుస్తకాలు చదువుతూ తల్లితో పంచుకున్న సందేహాలు. విద్యలో ప్రోత్సాహం. తండ్రి గర్వం. కావేరి తన చదువులో ప్రతిభ చూపినప్పుడు తండ్రి అందరికీ తన కూతురి ప్రతిభ గురించి చెప్పేవారు. స్కూల్లో క్రీడల పోటీల్లో గెలిచినప్పుడు తండ్రి తన మిత్రులతో ఆమె విజయాన్ని పంచుకున్నారు. తండ్రి కావేరి కోసం ప్రత్యేకంగా ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేశారు. తల్లి ప్రోత్సాహం. పరీక్షల ముందు రాత్రిళ్లు కావేరి చదువుకుంటే తల్లి ఆమెకు గోరువెచ్చని పాలు ఇచ్చి ధైర్యం చెప్పేది. తల్లి ఎల్లప్పుడూ చెప్పేది, నీ కలల్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కావేరి ప్రత్యేకతలను గుర్తించిన తల్లిదండ్రులు, కలలు గూర్చిన కూతురు. కావేరి చిన్నతనంలోనే పెద్దవాళ్లలాగా ఆలోచించేది. ఆమె ఇంజనీరింగ్ చదువుపై ఆసక్తి చూపినప్పుడు తండ్రి ఆమెకు కావలసిన పుస్తకాలు, సాధనల కోసం ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయలేదు. పండగలలో అనుబంధం. దీపావళి, సంక్రాంతి పండగలలో తల్లిదండ్రులు కావేరితో కలిసి కొత్త బట్టలు కొనడం, ఇంటిని అలంకరించడం. నూతన సంవత్సర రాత్రి కావేరి తండ్రి ఆమెకు ప్రత్యేకంగా డైరీ కొనివ్వడం, ఆమె కలల గురించి రాయమని చెప్పడం. పెళ్లి ముందు చివరి రోజులు. తల్లిదండ్రుల బాధ. కావేరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు తల్లి తన కూతురు వెళ్లిపోతుందనే బాధతో కన్నీరు పెట్టుకుంది. తండ్రి, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. నువ్వు మా గర్వకారణం అని చెప్పి ఆమెను ధైర్యం చెప్పాడు. కావేరి పెళ్లి కూతురిగా తయారయ్యే రోజున తల్లి కూతురి జుట్టుకు తైలస్నానం చేసి ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఈ అనుబంధ క్షణాలు కావేరి తల్లిదండ్రుల జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆమె మరణం తరువాత ఈ జ్ఞాపకాలు వారిని భయంకరమైన ఒంటరితనంలోకి నెట్టాయి. అమెరికా వెళుతున్న సంజనతో కావేరి తల్లిదండ్రులు కావేరి కథ పంచుకోవటం. అమెరికాలో ఎంసీఏ చదవడానికి విమానంలో ప్రయాణిస్తున్న సంజన తన ఎదురుగా కూర్చున్న ఒక జంటను గమనిస్తుంది. ఆ జంట సంపన్న కుటుంబానికి చెందిన వారిలా కనిపించినప్పటికీ వారి ముఖాల్లో తారసపడుతున్న దుఃఖం ఆమెను ఆకర్షిస్తుంది. సంజన సహజసిద్ధమైన కరుణతో వారికి దగ్గరగా వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. మీరు బాగోలేదేమో అనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారా అని ప్రశ్నిస్తూ తన మృదువైన స్వభావంతో వారిని సాంత్వన చేస్తుంది. ఆమె మాట తీరు, తన నడవడిలో ఉన్న నిగర్వం వారిలో నమ్మకం కలిగిస్తుంది. సంజన అచ్చం తమ బిడ్డ కావేరి మాదిరిలా మాట తీరు ఉండటం కావేరి తల్లిదండ్రులలో సంజన మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.
దాంతో కావేరి తల్లిదండ్రులకు తమ బాధని సంజనాతో పంచుకోవాలనిపించింది. కావేరి తల్లిదండ్రులు తమ కథ చెప్పడం ప్రారంభిస్తారు. మా పేరు సీతారాం మరియు సరోజ. మా జీవితంలో ఎన్నో ఆశలతో మా బిడ్డ కావేరిని పెంచాం. ఆమె చిన్నప్పటినుంచి ప్రతిభావంతురాలు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మా కుటుంబ గౌరవానికి తగిన మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి జరిపించాం. కాని పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా మారిందో నమ్మలేం. మేము ఆమెను హాయిగా ఉండాలని ఆశించాం. కాని ఆ గృహంలో ఆమెకు ఎదురైన సమస్యలు, ఒత్తిడులు ఆమెను పూర్తిగా మారుస్తాయని ఊహించలేదు. సంజన ఆశ్చర్యంగా చూస్తూ, ఆమెకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? మీరు ఏం చేయలేకపోయారా అని అడుగుతుంది. తండ్రి ఆవేదనతో చెబుతాడు. కావేరి ఎంతో కష్టపడి మా ఆశలన్నీ నెరవేర్చిన బిడ్డ. కాని పెళ్లి తర్వాత ఆమెపై ఎక్కువ బాధ్యతలు పడటంతో కుటుంబంలో ప్రేమ కన్నా గౌరవం కోసం పోరాటం ఎక్కువైంది. ఆమె భర్త చైతన్య మంచివాడే, కాని పరిస్థితులు అనుకూలించలేదు. ఇంట్లో కొన్ని పరిస్థితులు, పావని వంటివారి ప్రవర్తన వల్ల మా అల్లుడు క్రూర మృగంగా మారాడు. యమలోకంలో కావేరి యమలోకానికి చేరుకుంటుంది. అక్కడ యముడు, చిత్రగుప్తుడు సమక్షంలో శిక్షల విధానం జరుగుతోంది. ప్రతి ఆత్మ తన పాపాలకు తగిన శిక్షలు పొందుతూ ముందుకు కదులుతోంది. కాని కావేరి తన భూలోక జీవితం గురించి యమరాజుతో న్యాయం కోసం అడుగుతుంది. యముడు, కావేరి, నీ వంతు వచ్చింది. చూద్దాం నీ భూలోక జీవితం ఎలా ఉందో. చిత్రగుప్తుడు పేజీలు తిరగేస్తూ, యముడా, ఈమె జీవితం పరిశీలించాను. పాపాల జాబితా ఖాళీగా ఉంది. యముడు, అలా అయితే శిక్షే లేదని భావించాలి. కాని భూలోకంలో మరణించడం వల్ల పునర్జన్మకు అర్హత కల్పించాలి. చిత్రగుప్తుడు, ఓ యముడా, ఈమె భర్త చైతన్యను పెళ్లి చేసుకోవడమే ఈమె పాపం అని నాకు అనిపిస్తోంది. కావేరి ఈ మాటలు విని యమరాజా ముందు నిలబడుతూ తన జీవితాన్ని వివరిస్తుంది. కావేరి, నాది ప్రశ్న, యమరాజా. నేను చేసిన పాపం అంటే నా భర్తను ప్రేమించడమేనా? కాని ఆ ప్రేమ నమ్మకంగా మార్చి నన్ను అన్యాయంగా మోసగించి చంపింది అతనే. నా జీవితాన్ని నాశనం చేసిన వాడికి మీరు శిక్ష వేయలేదంటే అది ఏ న్యాయం? నాకే శిక్ష వేస్తారా? యముడు, ఊహించి నీ భర్త చేసిన విషయాలు భూలోకంలోనే విచారించబడతాయి. మేము నీ భర్తను ఇక్కడికి పిలవలేము. కావేరి, అలా అయితే న్యాయాన్ని నేను తెచ్చుకుంటాను. మీ అనుమతితో భూలోకానికి ఆత్మగా వెళ్తాను. నా భర్తను ఇక్కడకు తీసుకురాగలిగితేనే నాకు మీరు శిక్ష విధించండి. అప్పటివరకు నేను చేసిన పాపాలు మీకు కనిపించవు. యముడు, ఆలోచనలో నీ మాటల్లో ధైర్యం ఉంది కావేరి. పాపము, పుణ్యము మన కర్మలను నిర్ణయిస్తాయి. కాని నువ్వు అడిగిన అనుమతిని ఇవ్వడం సులభం కాదు. భూలోకంలో తిరిగి ఆత్మగా ఉండడం వల్ల పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. కావేరి నిర్భయంగా, యమరాజా, మీరు న్యాయానికి ప్రతినిధి అంటారు. న్యాయం ఏది సరైనదో నిర్ణయించడమే మీ పని. నా జీవితం నా భర్త చేతిలో మోసపోయింది. అతను బాధలు లేకుండా భూలోకంలో హాయిగా జీవిస్తుంటే నాకు ఇక్కడ శిక్ష అనుభవించడం అన్యాయమనే అనిపిస్తోంది. అతనికి పాపాలను గుర్తు చేసే బాధ్యత నా మీద ఉంది. యముడు, ఆలోచనలో నీ మాటల్లో నిజం ఉంది. న్యాయం చేకూర్చటం మా పని. నీ ఆత్మకు భూలోకానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాను. కాని అది ఏకంగా శాంతి కోసం ఉండాలి. నువ్వు చేసే పని నీ కర్మను నిర్ధారిస్తుంది. చిత్రగుప్తుడు సందేహంతో, మహాప్రభో, ఇది ప్రమాదకరం. ఆత్మగా భూలోకంలో తిరిగితే కావేరి నడత వల్ల భూలోకంలోని జీవితాలపై ప్రభావం పడవచ్చు. కావేరి కోపంతో, అది మీ బాధ్యత కాదనుకుంటా చిత్రగుప్త. నాకు నా భర్తను ఇక్కడకు తీసుకురావాలి. నేను చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించడానికి నేను సిద్ధమే. కాని ముందు అతను చేసిన పాపానికి అతనికి మీ కోర్టులో శిక్ష పడాలి. యముడు తీర్మానంగా, సరే కావేరి, నీకు భూలోకానికి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాను. కాని నీ పని పూర్తయ్యాక తిరిగి ఇక్కడకు రావాలి. భూలోకంలో నీ చర్యల వల్ల ఎలాంటి నష్టాలు జరిగేలా జాగ్రత్త పడాలి. కావేరి తృప్తిగా, ధన్యవాదాలు
యమరాజా, న్యాయం కోసం నా ప్రయత్నం ఎప్పటికీ మీ నిబంధనలకు విరుద్ధంగా ఉండదు. సన్నివేశ ముగింపు: కావేరి ఆత్మ ధైర్యంగా భూలోకానికి వెళ్ళిపోతుంది. తన భర్తను యమలోకానికి తీసుకురావడమే కాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని భూలోకంలోని అందరికీ తెలపాలని సంకల్పిస్తుంది. రావడమే కాకుండా అతను చేసిన పాపాలకు శిక్ష పడేలా చూడటమే తన లక్ష్యంగా నిర్ణయిస్తుంది. భూలోకంలో తిరిగి వచ్చిన కావేరి ఆత్మ తన కుటుంబానికి, స్నేహితులకు మరియు తన భర్త చైతన్యకు కనిపించకుండా కాని తన ఆత్మస్వరూపాన్ని ఉపయోగించి న్యాయం సాధించడానికి మార్గాలు అన్వేషిస్తుంది. భూలోకంలో కావేరి ఆత్మ ప్రణాళిక పాపాల వెల్లడి: చైతన్య తన భార్యను ఎలా మోసగించి చంపాడో తెలిసేలా ఆధారాలను సేకరించడానికి ప్రయత్నిస్తుంది. చైతన్య పాపాలను వెలుగులోకి తీసుకురావడంలో సహాయపడే నమ్మకస్తులను వెతుకుతుంది. కావేరి విశాఖపట్నం సముద్ర తీరంలో పుట్టి పెద్దవైన కావేరి తన అందంతో, తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షించే యువతి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమెకు జీవితంపై ఉన్న ఆశయాలు స్నేహితులందరికీ స్ఫూర్తిగా ఉండేవి. తన అన్న చరణ్ అంటే ఎంతో ప్రేమతో ఆ కుటుంబానికి గౌరవం తీసుకురావాలని కావేరి సంకల్పం. ఆమె తన జీవితాన్ని సాధారణంగా కాకుండా గొప్పగా తీర్చిదిద్దాలని కలలు కనేది. కావేరి తన అన్న చరణ్తో ఎంతో ప్రేమగా ఉండేది. చరణ్ కుటుంబానికి గౌరవం తీసుకురావడం, తన కుటుంబం పేరును ప్రతిష్ఠించాలని ఆమె ఎప్పుడూ సంకల్పించేది. ఆమెకు మంచి స్నేహితులు ఉండేవారు మరియు అందరికీ తన జీవితం స్ఫూర్తిగా ఉండేది. ఆమె కలలు గొప్పవి. తన జీవితాన్ని సాధారణంగా కాకుండా అద్భుతంగా తీర్చిదిద్దాలని, ప్రపంచంలో తన స్థానం సృష్టించుకోవాలని ఆమె కలలు కనేది. తన బలమైన ఆత్మవిశ్వాసం, కఠిన శ్రమ మరియు ధైర్యంతో కావేరి తన గమ్యానికి చేరుకోవాలని ప్రతిజ్ఞ చేసుకుంది. అందమైన, తెలివైన, ధైర్యవంతురాలైన కావేరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలవాలి అని భావించేది. కావేరి తన అన్నయ్య చరణ్ ఫ్రెండ్ అయిన విజయ్ చెల్లెలు చరిష్మా పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్లో కావేరి చైతన్యను చూసినప్పుడు అతనిపై ఆమెకు ఆకర్షణ ఏర్పడుతుంది. చైతన్య తన సౌమ్యమైన ప్రవర్తన, ముసురులోని ఆత్మవిశ్వాసం మరియు సహజమైన ఆందోళనలతో కావేరి మనసులో తనను ఒక ప్రత్యేక స్థాయిలో నిలిపేలా చేస్తాడు. అతని రూపం, మాటలు మరియు వ్యక్తిత్వం ఆమెకు బాగా నచ్చిపోతాయి. చైతన్య కూడా కావేరిని గమనించి ఆమె అందం, తెలివితేటలు మరియు సానుకూల ఆత్మవిశ్వాసంపై ప్రభావితుడై ఆమెను మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతాడు. వారి మధ్య అనేక చిన్న చిన్న సంభాషణలు, గాఢమైన చూపులు మరియు స్నేహపూర్వక నవ్వులు ఏర్పడతాయి. ఇవి వారి మధ్య ప్రేమను పెంచుతాయి. ఇలా ఆ రిసెప్షన్ ఫంక్షన్లో మొదలైన పరిచయం, అంగీకారం మరియు ఆకర్షణను మరింతగా బలపరిచింది. చైతన్య తన భావాలను గమనించి తన మనస్సులో కావేరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. చైతన్య తన భావాలను తన అన్న చక్రధర్తో పంచుకుంటాడు. తనకు కావేరితో పెళ్లి చేసుకోవాలని మనసులో నిర్ణయం తీసుకుంటాడు. చక్రధర్ తన తమ్ముడి ఇష్టాన్ని గౌరవించి కావేరి తల్లిదండ్రులతో ఈ వివాహం గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. చక్రధర్ విజయ్ తండ్రి రఘుపతి గారితో మాట్లాడి కావేరి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విధంగా చక్రధర్, చైతన్య, కావేరి మధ్య పెళ్లి సంబంధం ఏర్పడటానికి ప్రణాళిక రూపొందిస్తారు. కావేరికి నచ్చటంతో హైదరాబాదులో నివసిస్తున్న ఒక పెద్దింటి సంపన్న కుటుంబం వ్యక్తి చైతన్యతో ఇరు కుటుంబాల స్టేటస్కి తగ్గట్లు గ్రాండ్గా పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాయి ఇరు కుటుంబాలు. తన మరిది చైతన్య కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం పావనికి ఎందుకు నచ్చదు? తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.